శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికి ఏంటి, శనగల్ని ముందు రోజు రాత్రంతా నానబెట్టుకుని ఆ తర్వాత మర్నాడు కుక్కర్లో ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా మనము శనగల్ని ఉడికించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే శనగలు అంత త్వరగా ఉడకవండి, అదొకటే ప్రాబ్లం. అదర్వైజ్ చూసుకుంటే మనకు శనగలు చేసే మేలు అంతా ఇంత కాదు. అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సాధారణంగా వేరే నాన్ వెజ్లో ఉంటాయి, కానీ శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్ళకి ఒమేగా 3 దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి వాళ్లకు చక్కగా మన కాబూలీ శనగల్లో చాలా అధికంగా దొరుకుతుందన్నమాట. అంతేకాకుండా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరానికి కావాల్సిన శక్తి ఆ ఫైబర్ అందిస్తూ ఉంటుంది. మరి అంటే ఈ కాబూలీ శనగలు కేవలం అంటే అందరికీ, అంటే పిల్లలకు, పెద్దవాళ్లకు, లేడీస్కి, ప్రతి ఒక్కరికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి శనగలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే జీర్ణాశయానికి కూడా చాలా మంచిది. కొంతమంది అనుకుంటారు అరగవు, ఉబ్బరంగా ఉంటుంది అని. ఏం లేదండి, జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైనా డైటింగ్ చేస్తున్నప్పుడు, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఏదో అన్నం తినడం మానేసి, ఏవో తినడం మానేసి కేవలం వాటర్ మాత్రమే తాగుతూ కొంతమంది ఉంటారు. అలా చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చక్కగా ఎంత ప్రోటీన్ ఎక్కువగా తింటే వెయిట్ అనేది అంత ఫాస్ట్గా తగ్గుతామన్నమాట. అందుకు శనగలు మనకు వెయిట్ రిడక్షన్లో కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అంటే అంటూ ఉంటారు, అంటే పేదవాడి బాదాం పప్పు అని కూడా అంటూ ఉంటారు. అంటే బాదాం పప్పులు అందరూ కొనలేరు కాబట్టి శనగలు ఆ ప్లేస్ని ఆక్రమించుకుంటుంది అంటూ ఉంటారు. మరి ఇంత చక్కటి విలువలు గల శనగలు పిల్లలకు కూడా చాలా ఇష్టం. అంటే చోలే చోలే అంటూ ఉంటారు కదా, సో పూరితో పాటు చోలే కర్రీస్ తయారు చేసుకుంటూ ఉంటాము. తర్వాత మామూలుగా ఇలా పోపు వేసుకొని చక్కగా స్నాక్ లాగా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంతటి విలువ గల, ఇంతటి టేస్టీ శనగలతో కూర చేస్తే ఎలా ఉంటుంది ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా శనగలు ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ వెలిగించేసుకోవడమే. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఇది మనకు చక్కగా అన్నంలో కలుపుకోవచ్చు. మనం తినే సామలు, గోధుమ రవ్వ, ఏదైతే అది మనం తీసుకునే ఆహారంలో చక్కగా కలిపేసుకోవచ్చు అనమాట. శనగల కూర అనేది ఎక్కువ భాగము మనం చేసుకునే కన్నా కూడా నార్త్ ఇండియన్ వైపు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కువ చేసుకుంటారు. చోలే ఎక్కువ వాడుతూ ఉంటారు. మనకేంటి అంటే ఈ శనగలు చూసిన వెంటనే పూరీ కూర, ఏదైనా చపాతీలో కూర, లేకపోతే ఏదైనా ఈవినింగ్ టైమ్స్ చేసుకునే గ్రేవీ కర్రీసే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. ముందుగా అల్లం ముక్కలు ఒకసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత చాలా కొన్ని మెంతులు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాస్త టొమాటో ప్యూరీ వేసుకుందాం. టొమాటోని చక్కగా రుబ్బుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసేసుకున్నాం, అది వేసేసుకుందాం. ఇది కొంచెం తక్కువ మంటలో పెట్టుకొని ఇందులో మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. ఏమేమి వేసుకుంటున్నాం ఇందులో? ముందుగా కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త కారం, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఒకసారి ఈ పొళ్ళన్నిటిని చక్కగా ఈ నూనెలోనే ఫ్రై చేసేసుకుందాం. చూసారా, గ్రేవీ రంగు కూడా మారిపోయింది. అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, టొమాటో ప్యూరీ వేసుకున్నప్పుడు వెంటనే ఈ కారము, ఈ పొళ్ళన్నీ కూడా వేసేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి, ఆ పచ్చివాసన కూడా పోతుంది. అందుకే మనకు ఆ ధనియాల పొడి వాసన అది రాదు.
చక్కగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. అయితే దీంట్లో మనం కొన్ని కొబ్బరి పాలు అలాగే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకేంటంటే ఈ ప్యూరీ తర్వాత ఈ మసాలా పొళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా కొంచెం బాగా ఉడుకుతాయి అన్నమాట ఈ నీళ్ళల్లో. మనకి నూనె కూడా ఆల్రెడీ మనకి పైకి తేలింది చూసారా. నూనె పైకి తేలింది అంటే ఇది మనకి ఆల్మోస్ట్ అంటే ఈ గ్రేవీ తయారైంది అని చెప్పడానికి ఒక చిన్న ఇండికేషన్. ఆ తర్వాత చక్కగా మనము నానబెట్టి ఉడికించుకున్నటువంటి శనగలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఈ గ్రేవీలో వేసేసుకుందాం. ఎవరైనా ఫుడ్ తక్కువగా తింటున్నారు, ఏదో రైటింగ్లో ఉన్నారు, ఈ ఫాస్టింగ్ ఆ ఫాస్టింగ్, అలాంటి వాళ్ళకు కూడా మంచి శక్తిని ఇస్తుంది, రుచికరంగా ఉంటుంది. శక్తి ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా, అది మన నోటికి కూడా కాస్త రుచిగా ఉండాలి. ఇది మనకి చక్కటి సూపర్ రుచిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ శనగల్ని ఈ గ్రేవీలోకి వేసేసుకుందాం, టమాటో పేస్ట్లోకి. ఒకసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత మనం పొళ్ళన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త గరం మసాలా పొడి వేసుకుందాం. అంటే కొంచెం మనకి ఇది గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కదా, సో చపాతీలకు పూరీలకు బాగుండే విధంగా పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి. ఎందుకంటే శనగలు అనగానే ముందు మనందరికీ గుర్తొచ్చేది పిల్లలండి 100%. అంటే అది ఉంది అంటే వాళ్ళకి లేని ఆకలి కూడా క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ మంచిది కాబట్టి హాయిగా వాళ్ళు ఎంత తింటే అంత పెట్టచ్చు. ఆ తర్వాత చివరిగా కాస్త కొబ్బరి పాలు. కొబ్బరి పాలతో ఒక చిరు కమ్మదనం వస్తుందని చివరిగా వేస్తున్నాం అన్నమాట. అంటే మామూలుగా సాధారణంగా ఫ్రెష్ క్రీమ్స్ అవి వేస్తూ ఉంటాం మనము కదా, బయట దొరికే ఫ్రెష్ క్రీమ్స్ వేస్తూ ఉంటాం, వెన్న వేస్తూ ఉంటాము. దానికి బదులుగా కొంచెం కొబ్బరి పాలంతే. కొబ్బరి పాలు వేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఎక్కువ సమయం కూడా మనం ఉంచకూడదు. మనకు శనగలు ఉడికిపోయాయి, మన ప్యూరీ కూడా ఉడికిపోయింది కాబట్టి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట, మగ్గిపోతుంది కూడా. మనం చక్కగా శనగలు వేసేసుకున్నాము, కొబ్బరి పాలు వేసేసుకున్నాము, చూసారా ఇలా చక్కగా అయిపోయింది. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మంచి ప్రోటీన్ కూర. ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా చక్కగా శనగల కూర సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. శనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, మెంతులు, కరివేపాకు, టొమాటో ప్యూరీ, కాస్త ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కాబూలీ శనగలు వేసి కాస్త గరం మసాలా, కొన్ని కొబ్బరి పాలను కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగల కూర రెడీ.